దేవుని సందేశాన్ని మనకు వివరిస్తారు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఆరాధ్య వచ్చి దేవుడు మనకి ప్రతి సంవత్సరం అనుగ్రహిస్తున్నటువంటి ఇయర్లీ ప్రామిసెస్, వాగ్దానాలు మనకు చెప్తుంది. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి, దేవుని నామాన్ని మహింపరచండి. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు ఆరాధ్య. 2013 నుంచి 2025 దాకా సంవత్సర వాగ్దానాలు చెప్పబోతున్నాను. 2013, నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును, నేను యోచించినట్లు సిద్ధపడును. యెషయా 14:24. 2015, మీరు మీకంటే బలిష్టమైన గొప్ప జనమును స్వాధీనపరచుకొందురు. ద్వితీయోపదేశకాండము 11:23. 2015, నిన్ను ఎత్తుకొని వాడును నేనే. యెషయా 46:4. 2016, మీరు చిగురు పెట్టి ఫలింతురు. యెహెజ్కేలు 36:8. 2017, నిశ్చయంగా నేను వారి ఎడల జాలిపడి చెరలో రెండింటిని వారిని రప్పించెదను. ఇర్మియా 33:26. 2018, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువు. 1 సమూయేలు 26:25. 2019, నిశ్చయంగా నేను నీకు తోడై ఉందును. నిర్గమకాండం 3:12. 2020, గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. యెషయా 54:7. 2021, జికటమన్న కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు. ఇర్మియా 18:6. 2022, మీకు తండ్రినై ఉందును. 2 కొరింథీలు 6:18. 2023, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు. యెషయా 43:1. 2024, ఆశ్చర్యమైన సహాయం కలుగును. నా బాహుబలం అతన్ని బలపరచును. కీర్తనలు 89:21. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టి బిగ్గరగా దేవుని నామమును మహింపరుద్దామా? హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి స్వేర్ష శ్రీమంత్ వచ్చి బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు ఒకళ్ళు ఇంగ్లీష్లో చెప్తారు, ఒకళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్రీమంత్. జెనిసిస్. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు స్వేర్ష. నేను బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు చెప్పబోతున్నాను తెలుగులో. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్రీమంత్. ఇప్పుడు నేను బైబిల్లో ఉన్న ఇంగ్లీష్ చెప్పబోతున్నా. జెనిసిస్, ఆదికాండము. ఎక్సోడస్, నిర్గమకాండము. లెవిటికస్, లేవికాండము. నంబర్స్, సంఖ్యాకాండము. డిటర్మనీ, ద్వితీయోపదేశకాండము. జాషువా, యెహోషువ, జడ్జెస్, న్యాయాధిపతులు. రూతు. ఫస్ట్ సామ్యుయల్, మొదటి సామ్యుయేలు. సెకండ్ సామ్యుయల్, రెండవ సామ్యుయేలు. ఫస్ట్ కింగ్స్, ఒకటో రాజులు.
Second మొదటి రాజులు, Kings. రెండవ రాజులు, First Chronicles. ఒకటో దినవృత్తాంతములు, Second Chronicles. రెండవ దినవృత్తాంతములు, Ezra. ఎజ్రా, Nehemiah. నెహెమ్యా, Esther. ఎస్తేరు, Job. యోబు, Samson. కీర్తనలు, Proverbs. సామెతలు, Escalations. ప్రసంగి, Song of Songs. పరమగీతములు, Isaiah. యెషయా, Jeremiah. ఇర్మియా, Lamentations. విలాపవాక్యాలు, Ezekiel. దానియేల్, ఎజ్కేల్, Daniel. దానియేల్, Hosea. హోషియా, Jeremiah. యెర్మియా, Joel. ఆమోసు, ఓపాధ్యాయ్, మీకా, Ka. నహూము, హబకుక్, జఫన్యా, హగ్గై, జకరియా, మలాకి, కొత్త నిబంధన మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తుల కార్యములు, రోమీలకు, 1 కొరింథీయులు, 2 కొరింథీయులు, గలతీలకు, ఎఫెసీలకు, ఫిలిప్పీలకు, 1 తెసలోనికలు, 2 తెసలోనికలు, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, ఫెలమోనుకు, హెబ్రీలకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యూదా, ప్రకటన. ప్రైజ్ ది లార్డ్. అందరూ చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సిరి వచ్చి బైబిల్ ఇంట్రడక్షన్ చెప్తుంది. అందరికీ ప్రైజ్లా. నా పేరు సిరి. నేను ఇంట్రడక్షన్ ఆఫ్ బైబుల్ మొత్తం 66 పుస్తకాలు, పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27 అధ్యాయాలు. పాత నిబంధనలో 929 అధ్యాయాలు, కొత్త నిబంధనలో 260 అధ్యాయాలు, మొత్తం 1189 అధ్యాయాలు. వచనాలు పాత నిబంధనలో 23,145 వచనాలు, క్రొత్త నిబంధనలో 7,959 వచనాలు, మొత్తం 31,102 వచనాలు. పదాలు పాత నిబంధనలో 6,02,580 పదాలు, క్రొత్త నిబంధనలో 1,80,551 పదము, మొత్తం 7,83,137 పదాలు. పాత బైబిల్లో పెద్ద అధ్యాయం కీర్తనలు 119, బైబిల్లో చిన్న అధ్యాయం కీర్తనలు 117. పెద్ద వచనం ఎస్తేరు 8వ అధ్యాయం 9వ వచనం. చిన్న వచనం యోహాను 11:35 వచనం. క్లాప్స్ కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మహి వచ్చి బైబిల్లో ఉన్నటువంటి జడ్జెస్ గురించి చెప్తుంది, న్యాయాధిపతుల గురించి. అందరికీ ప్రైజ్లా. నా పేరు మహి. ఒత్నియేలు, యోధా,
సంసోను, ఓబద్యా, ఒత్నియేలు, యోధా, సంసోను, దిబోరా, గిద్యోను, అబిమెలకు, తోలా, యాయిరు, యఫ్తా, ఇస్బాను, ఏలా, ఆలా, ఏతా, సంసోను, సమూయేలు ఆయన బ్రతుకు దినములన్నీ. క్లాప్స్ కొట్టి ప్రభునామని మహిమపరుద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రేచెల్ వచ్చి దేవుడు 7 రోజుల్లో తయారు చేసిన సృష్టిని గురించి వివరిస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ రేచల్. దేవుని 7 రోజుల సృష్టి. మొదటి రోజు చీకటిలో వెలుగును సృష్టించెను. రెండవ రోజు ఆకాశాన్ని సముద్రాన్ని సృష్టించెను. మూడవ రోజు భూమిని సృష్టించెను. నాలుగవ రోజు సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను సృష్టించెను. ఐదవ రోజు చేపలను, పక్షులను సృష్టించెను. ఆరవ రోజు జంతువులను, చెట్లను మరియు మనుషులను సృష్టించెను. 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి అన్షిత వచ్చి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యోబు హిస్టరీని వివరిస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు హన్సిత. నేను చెప్పబోయేది ఏబు గారి చరిత్ర. ఊజు దేశమందు ఏబు అనే ఒక మనుషుడు ఉండేవాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలవాడై చెడుతనమును విసర్జించినవాడు. ఏబు కేవలం భక్తిపరుడే కాడు, తూర్పు దేశం అంతటిలో అత్యంత ధనవంతుడు. అతడికి 7 కుమారులు, 3 కుమార్తెలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు మరియు చాలామంది సేవకులు ఉండేవారు. ఏబు తన పిల్లల కోసం ఒకవేళ వారు దేవుని ఎదుట పాపం చేశారేమో అని ప్రతి ఉదయం వేకువజామున దేవునికి దహన బలులు అర్పించేవాడు. ఏబు తనకు కలిగిన ఆస్తి మొత్తాన్ని ఒక్క రోజులో ఆ క్షణాల్లో పోగొట్టుకున్నాడు. తన 10 మంది పిల్లలను కూడా పోగొట్టుకున్నాడు. ఏబు తన భార్య, తన ప్రాణ స్నేహితులు కూడా దూషించారు. కానీ దేవుని మీద విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదు. ఏబు ముందు ఉన్న ఆస్తిపాస్తుల కంటే దేవుడు మరి ఎక్కువగా ఆశీర్వదించాడు. 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్లు, 1,000 ఆడగాడిదలు. మళ్ళీ అతడికి 7 కుమారులు, 3 కుమార్తెలు పుట్టారు. అతడి కుమార్తెలు దేశంలో అత్యంత సౌందర్యవంతులుగా పేరుగాంచారు. దీని తరువాత ఏబు 4 తరాలు చూసి వృద్ధాప్యంలో మరణించాడు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. ఈ సమయంలో అనూష వచ్చి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తల గురించి వివరిస్తుంది. అందరికీ ప్రైజ్లా. నేను చెప్పబోతున్నాయి బైబిల్లో ఉన్న ప్రవక్తులు: మోషే, సమూయేలు, దావీదు, గాదు, ఏలియా, ఎలీషా, అజర్యా, యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, యోవేలు, ఓబద్యా, యోనాతాన్, జెఫన్యా, హగ్గై, బాప్తిస్మిచ్చు, యోహాను, యేసుక్రీస్తు, నాతాను, ఆమోసు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. అలాగే ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి అఖిల వచ్చి జీసస్ డిసైపుల్ గురించి వివరిస్తుంది. అందరికీ ప్రైజ్లో. నా పేరు అఖిల. ఇప్పుడు నేను చెప్పబోయేది యేసుప్రభు శిష్యులు: పేతురు, యోహాను, మార్కు, లూకా, అంద్రయ్య, యూదా, యాకోబు, ఫిలిప్పి, బరద్లోమయి, యాకోబు. వెరీ గుడ్. క్లాప్స్ కొడదాం. మన మధ్య సనా వచ్చి ఉమెన్స్ క్వాలిటీ గురించి చెప్తుంది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మెన్స్ క్వాలిటీస్ గురించి సనా వివరిస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు సనా.
మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సత్యకుడు. యోబు యథార్థవంతుడు, న్యాయాధిపతుల దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రవక్త. సమూయేలు బాల్యం నుండి దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి. ఏలియా రోషము గల ప్రవక్త. ఎలీషా ఎజ్రా వెరీ గుడ్. క్లాప్స్ కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి శోభారాణి వచ్చి బైబిల్ గ్రంథంలో యూదా దేశపు రాజుల గురించి వివరిస్తుంది. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శోభారాణి. నేను చెప్పబోయేది యూదా పరిపాలన. రెహబాము 70 years పరిపాలించాడు. అబియాము 3 years పరిపాలించాడు. ఆషా 41 years పరిపాలించాడు. యెహోషాపాతు 25 years పరిపాలించాడు. యెహోవరాము 8 years పరిపాలించాడు. అహజ్యా 1 year పరిపాలించాడు. అతల్యా 6 years పరిపాలించాడు. యోగా 40 years పరిపాలించాడు. అమర్జా 29 years పరిపాలించాడు. ఉజ్జా 52 years పరిపాలించాడు. అహజు 60 years పరిపాలించాడు. హిక్యా 29 years పరిపాలించాడు. మనసే 55 years పరిపాలించాడు. అమేమా 2 years పరిపాలించాడు. అహజు యెహోయావాజు 3 years పరిపాలించాడు. యెహోయాకీము 11 years పరిపాలించాడు. యెహోయాకీను 3 years పరిపాలించాడు. యెషయా 3 years పరిపాలించాడు. సిక్యా 11 years పరిపాలించాడు. క్లాప్స్ కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి గ్రేసీ వచ్చి బైబిల్లో ఉన్నటువంటి యాజకుల గురించి వివరిస్తుంది. అందరికీ ప్రైజ్లో. నా పేరు గ్రేస్. ఇప్పుడు నేను బైబిల్లో ఉన్న యాజకుల పేర్లు చెప్తాను. మోషే, అహరోను, ఫినెహాసు, ఏలి, అబ్యాతారు, అమర్యా, యెహోషువ, ఎజ్రా, ఇర్మియా, హెస్కేలు, సమూయేలు, ఎలియాజరు. గుడ్. క్లాప్స్ కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నటువంటి బాను వచ్చి కీర్తనల గ్రంథం 133వ కీర్తన వివరిస్తారు. అందరికీ ప్రైజ్లో. నా పేరు బాను. నేను చెప్పబోయేది కీర్తనలు 133. సహోదరుల ఐక్యత కలిగి నివసించుటకు ఎంతో మేలు, ఎంతో మనోహరం. అది తల మీద పోయబడిన ఆరోను గడ్డం మీనగా కారి తను అంగీల అంచు వరకు దిగివచ్చును. పరిమళ తైలం వలె నుండురు. సియోను కొండల మీనగా దిగివచ్చెను. మంచు వలె నుండురు. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండి వలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టి బిగ్గరగా ప్రభు నామని కనపడతాం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా కొట్టొచ్చు కదా. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సండే స్కూల్ పిల్లలందరూ కలిసి ఒక చిన్న డ్యాన్స్ని మన ముందు చూపిస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం.